టమాటో మెంతి కూర పప్పు చేద్దామా? చలో ఫ్రెండ్స్, ప్రాసెస్లో రెండు మెంతి కూర కట్టల్ని ఇలా వాష్ చేసుకొని ఇందులోకి తీసుకో. వాటర్ అంతా పోయాక కాసి 5 minutes అలా పెట్టండి. ఇప్పుడు టమాటాలు కోసుకొని ముక్కలుగా కోసుకోండి. పచ్చిమిర్చి ఇందులోనే వేసేయండి. కొత్తిమీర, కొద్దిగా చింతపండు ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని అందులో సరిపడా నూనె వేసి ఇప్పుడు ఇందులో పోసి పెట్టుకొని ఫ్రెష్ కడుక్కున్న మెంతి కూర పప్పులో సరిపడంత ఉప్పు. ఇది కారం ఫ్రెండ్స్, మా ఇంట్లో పట్టించింది. ఇది మిరపకాయలను ఎండబెట్టి మీకు పట్టించింది. ఇలా బాగా కలుపుకోండి. సరిపడంత వాటర్ పోసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్, పప్పు ఎంత బాగుంది. కలర్ చూడండి ఎంత బాగుంది. ఆపేసి అందులో పప్పు గుత్తితోటి బాగా ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా పప్పుని ఒక స్టీల్ గిన్నెలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అల్యూమినియంలో ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు. 2 ఎల్లిపాయలు తాలింపులోకి దంచుకోవాలి. దంచుకొని పెట్టుకున్న ఎల్లిపాయ వేసే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఇంగువ, మేమైతే ఇంగువ యూజ్ చేస్తాం. ఇప్పుడు పప్పును తాలింపు వేసేసి ఇలా కలుపుకొని ఎంబటే మూత పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పప్పు. ఇది రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి బాగా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.